ఇప్పుడు కేశవ చంద్ర రామావతికి యాక్చువల్ కేసీఆర్కి సంబంధం లేదు. ఉంది. ఉంది. ఫ్యాన్ అన్నాక ఎందుకు సంబంధం ఉండదు? ఫ్యాన్ అన్నాక డెఫినెట్ గా సినిమాలో మాట్లాడతాడు కదా. సినిమాలో నువ్వు కేసీఆర్వి కాదు. కేసీఆర్ కాదు 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 కేసీఆర్వి కాదు. బయోపిక్ కాదు. కేసీఆర్ గారి గజన ఉండదు. కేసీఆర్ గారిని పొగడతలు ఎత్తేది ఉండదు. ఓన్లీ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారిని ఏమన్నా అంటే ఊరుకోడు. అది ఎందుకంటే బయట జనాలు ఈ టైటిల్, ఎందుకంటే కేసీఆర్ అనే ఆ 3 అక్షరాలకి ఓ బలం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ చరిత్రకి నువ్వు అనేటప్పటికి కొంచెం వెరైటీగా చూస్తారు. డెఫినెట్లీ. ఎందుకంటే నీకు రిసెంబ్లెన్స్ కాదు, ఆ కేటగిరీలో నువ్వు లేవు, మనకు సంబంధించిన విషయాలు కాదు. సో ఇప్పుడు ఆ కేశవచంద్ర రామావతి అని నువ్వు చెప్పేంత వరకు రేపొద్దున ఎవడు మాట్లాడినా కేశవచంద్ర రామావతి అనే సినిమాకి రాకేష్ హీరో అనరు, కేసీఆర్ అనే సినిమాకి రాకేష్ హీరో అంటారు. సో కేసీఆర్ అని పెట్టుకోవడానికి కారణం కథలో నువ్వు కేసీఆర్ ఫ్యాన్ అంతే అంతే కదా, క్లారిటీ. రైట్. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది? బాగా అయింది ఖర్చు. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ ఇది? 22 అయిపోయింది ఆల్మోస్ట్. అన్ని డన్, అన్ని డన్, రెడీ ఫర్ రిలీజ్. దేవుడి దేవాలు అన్ని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, హిట్ అవుతుంది. హిట్ పట్టనే సంబంధం లేదు స్వామి. నేను సినిమా తీసాను, చూసినోడైతే అయిపోయింది కదా. చూసిన వ్యక్తులు థియేటర్ వరకు వచ్చి రాకేష్ గుడ్ అటెంప్ట్ చేశాడు, అది హిట్ పట్టు నా చేతిలో ఉండదు, ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. నా హిట్ ఏంటని నన్ను అడిగితే నేను ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒప్పించి నా కథని స్క్రీనింగ్ చేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూర్చోబెట్టి సినిమా వేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్కి అబ్బా చలో నేను తీసుకుంటున్నా అని ఓన్లీ ట్రైలర్. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒకడివి కాదు నువ్వు. కాదు, అస్సలు కాదు. అలా ఉండద్దని ఫిక్స్ అయ్యావా? పక్కా ఫిక్స్ అయ్యావు కదా. పక్కా. రాకింగ్ రాకేష్ ఇన్ కేశవ్ చంద్ర రామావత్, కేసీఆర్, గ్రీన్ టీ ప్రొడక్షన్స్. ఎవరిది ఈ స్టోరీలో? నీ క్యారెక్టర్ ఏంటిమా? ఒక లంబాడి తాండ్లో పుట్టిన అమ్మాయి, తనకి బలంగా నమ్మకం ఉంది తన బావ ఏదో ఒకటి సాధిస్తాడని. సో తను చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట తన బావని. అది తన సపోర్టింగ్, చాలా సపోర్ట్. జనరల్గా కథ రాసుకునేటప్పుడు హీరోయిన్కి ఒక సపరేట్ క్యారెక్టర్, ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. అలా ఉందా తనకి ఏమన్నా? డెఫినెట్గా ఉందా? వెరీ గుడ్ పర్ఫార్మర్. కథలో తన పర్ఫార్మర్ కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉంది. నువ్వు ఎట్లా చెప్తావంటే బేకరీలో కరిపప్పు బాగుంటుంది తిందాం పదా అన్నట్టు ఉంటుంది. కరిపప్పు బాగుంటుంది కాబట్టి బేకరీలో పెడతారు. నువ్వేమో మాల్లో ఉన్నావు, నేనేమో అనకూడదు. మానేసావుగా? లక్షణాలు పో తిన్నావు కదా, పోవాలి.